ఓం నమో మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్షేత్రము. మన భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా మనం అనేక సార్లు అనుకున్నాము. మనం ఈ యొక్క మహానంది దేవస్థానం తరఫున నూతనంగా యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ప్రారంభించడం జరిగినది. ఇందులో ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ దేవస్థానంలో జరిగేటువంటి పూజా వైభవములు అన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవాదాయ శాఖ అధికారుల ఆదేశానుసారం ప్రతినిత్యం కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో జరిగేటువంటి నిత్య కైంకర్యాలతో పాటుగా నిత్య పంచాంగములు, అట్లాగే భగవత్ సంబంధమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించడానికి, ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి మనకి ఏమిటి అవసరం, అటువంటి అవసరమైనటువంటి వస్తువులు, పూజా ద్రవ్యములు యొక్క విశేషాలు కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా విశేషం. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే దాని గురించి సంపూర్ణమైనటువంటి వివరాలు తెలుసుకొని చేయడం ద్వారా తత్ఫలితం అనేటువంటిది మనకి సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈ మహానంది దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ, అట్లాగే ఇతర తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, బిల్వం, మారేడు అని కూడా అంటాము. ఈశ్వరుడికి మనం చేసేటువంటి అర్చనాధికాల్లో ప్రథమ స్థానం వహించేటువంటిది, అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది బిల్వం. ఈశ్వరుడికి కేవలం ఒక చెంబు నీళ్లు పోసి ఆ శివలింగం పైన భక్తి శ్రద్ధలతో ఒక బిల్వాన్ని మనం గనక పెడితే, ఓం నమః శివాయ అనేటువంటి ఒక శివపంచాక్షరి మంత్రంతో దాన్ని స్పర్శ చేస్తే 7 జన్మములు మనం చేసినటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయని చెప్పేసి స్వయంగా శివపురాణంలో పార్వతీదేవికి ఈశ్వరుడే చెప్పి ఉన్నాడు. కాబట్టి అంత విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఫలాన్ని కలగజేసేటువంటి బిల్వం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ప్రధానంగా బిల్వం అనేటువంటిది భగవంతుడి ఆరాధనకే కాకుండా వైజ్ఞానిక పరంగా, వైద్యపరంగా కూడా మనకి అనేక ఔషధాల్లో ఈ బిల్వాన్ని వాడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక జన్మ చేసినటువంటి పాపాన్ని నశింపజేసుకోవడానికే మానవులు అనేక కష్టములు పడుతున్నటువంటి సందర్భంలో ఒక్క బిల్వదళం, 3 ముఖములు కలిగినటువంటి బిల్వదళం ఒక్కటిని ఈశ్వరుడి పైన మనం గనక ఉంచగలిగితే మన పూర్వం 7 జన్మల పాటు మనం చేసినటువంటి సకలమైనటువంటి పాపములు కూడా నశిస్తాయి అని చెప్పేసి ఈ యొక్క బిల్వం గురించి చెప్పబడినటువంటి ప్రత్యేక విశేషము. కాబట్టి అంటే మనం పాపములు నశిస్తాయి అంటే ఏదో మనకు ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేయడం, దోషములు చేయడం, వెంటనే వచ్చి ఒక బిల్వం ఈశ్వరుడి పైన పెట్టడం అనేటువంటిది కాదు దీని అర్థము. మనం తెలియక చేసినటువంటి అజ్ఞానమైనటువంటి పాపములని మాత్రమే పరిహరింపబడుతుంది తప్ప, మనం తెలిసి కావాలని చేసినటువంటి ఏ విధమైనటువంటి పాపములు కూడా ఈశ్వరుడు ఖచ్చితంగా పరిహరింపచేయడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు మనం చేసినటువంటి తప్పులకి. ఇవల్ల మనకి ఎందుకు అంటే మనం తెలియకుండా మనం చేసేటువంటి దోష పరిహారానికే ఇటువంటి అర్చనాధికాలన్నీ కూడా చెప్పబడి ఉంది. కాబట్టి అటువంటి బిల్వం అనేటువంటిది ప్రధానంగా ఈశ్వరుడికి మనం అర్చన చేయాలి అంటే మనకి కావలసినటువంటి ప్రధాన వస్తువు బిల్వం. ఈ బిల్వంలో అనేక రకాలు ఉన్నాయి. దీన్ని మహాబిల్వం అంటారు, కోటి బిల్వం అంటారు, కర్పూర బిల్వం అంటారు, సిద్ధ బిల్వం అంటారు. ఇన్ని రకమైనటువంటి బిల్వములు రకాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 3 గుణములు కలగజేసేటువంటి 3 దళములతో కూడినటువంటి త్రిదళం అనేటువంటి బిల్వం చాలా విశేషమైనటువంటిది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం చెప్తారు. బిల్వములు అనేక రకాలు ఉన్నాయి. 5 దళములు కలిగినటువంటివి ఉంది, 7 దళములు కలిగినటువంటిది కూడా ఉంది, ఏకదళంగా ఉన్నటువంటి బిల్వం కూడా ఉన్నది. కానీ ఈ అన్ని బిల్వాలలో కల్లా 3 దళములు కలిగినటువంటి త్రిబిల్వం అనేటువంటిది
చాలా విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేసేటువంటిది. అట్లాగే మనం బిల్వాన్ని కొయ్యాలి అంటే ఎప్పుడైనా సరే సూర్యోదయాత్ పూర్వమే ఈ యొక్క బిల్వాన్ని మనం స్వీకరించాలి. భగవంతుడికి అర్చించాలి అంటే సూర్యోదయం తర్వాత దాన్ని బిల్వ వృక్షాన్ని స్పర్శ చేయకూడదు. అట్లాగే స్నానం చేయకుండా బిల్వ వృక్షాన్ని తాకడం అనేటువంటిది చాలా తప్పు. ఎందుకంటే బిల్వ వృక్షం అనేటువంటిది మహాలక్ష్మి నివాస స్థలం అని చెప్పేసి మనకి పురాణం. మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందయ్యా అంటే బిల్వదళంలో ఉంటుంది. బిల్వ వృక్షం ఎక్కడ ఉంటే అక్కడ మహాలక్ష్మి నివాసం ఉంటుంది. కాబట్టి అటువంటి బిల్వదళాన్ని సూర్యోదయాత్ పూర్వమే స్వీకరించాలి. స్నానం చేసి మాత్రమే మనం ఆ యొక్క బిల్వాన్ని స్వీకరించాలి. ఈ యొక్క బిల్వానికి ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే నిర్మాల్య దోషం అనేటువంటిది లేని వస్తువుగా బిల్వాన్ని చెప్పబడుతుంది. మనం ఒక పుష్పంతో అర్చన చేస్తే ఆ పుష్పం మళ్ళా పనికిరాదు. అక్షతలతో అర్చన చేస్తే ఆ అక్షంతలు మళ్ళా పనికిరాదు. ఇలా మనం ఏ ద్రవ్యంతో అర్చన చేసినా అది ఒక్కసారి చేయడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ బిల్వానికి నిర్మాల్య దోషం లేకుండా ఉన్నందువలన ఆ బిల్వాన్ని స్వామి మీద పెట్టి మనకి ఇతర బిల్వాలు లభ్యం కాని సమయంలో అదే బిల్వాన్ని మళ్ళా ఒకసారి నీళ్లతో కడిగి మళ్ళా అర్చన చేస్తే కనుక కొత్త నూతన బిల్వ దళంతో మనం అర్చన చేసినటువంటి ఫలం అనేటువంటిది మనకి లభ్యమవుతుంది. కాబట్టి ఈశ్వరుడికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క బిల్వదళం అనేటువంటిది అర్చన చేయడం చాలా విశేషమైనటువంటి ఫలాన్ని కలుగజేస్తుంది. అట్లాగే బిల్వాష్టక పారాయణం, బిల్వాష్టకం అనేటువంటిది అష్టకం కూడా మనకి విశేషంగా అందరికీ లోకంలో విదితంగా ఉన్నటువంటి విషయమే. అటువంటి బిల్వాష్టకాన్ని మనం పారాయణ చేయడం వలన కూడా ఈశ్వరుడు మనకి శుభ ఫలితాన్ని, అనుగ్రహాన్ని, సప్తజన్మం మనం చేసినటువంటి దోషాన్ని కూడా హరింపచేస్తాడని చెప్పేసి మనకి పురాణం ద్వారా తెలియబడుతున్నది. అట్లాగే ఈశ్వరుడికి అత్యంత ప్రియమైనటువంటి పత్రంగా కూడా ఇది బిల్వాన్ని చెప్పబడుతుంది. మనకి ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా కేవలం ప్రాకృతికంగా మనకి అన్ని జాగాలో లభ్యమయ్యేటువంటి ఆ యొక్క బిల్వ వృక్షంలో ఉన్నటువంటి 3 దళాలు కలిగినటువంటి ఆ యొక్క ఆకును తెచ్చిపెడితేనే ఈశ్వరుడికి 1,00,000 స్వర్ణ పుష్పాలతో మనం చేస్తే అర్చన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క బిల్వదళం చేతనే అంత పుణ్యం వస్తుందని చెప్పేసి మనకి శివమహాపురాణంలో చెప్పబడి ఉన్నారు. కాబట్టి 1,00,000 స్వర్ణ పుష్పార్చన చేసినా అది గొప్ప కాదు ఈశ్వరుడికి. ఆయన కోరుకునేదల్లా 3 దళములు కలిగినటువంటి ఒక బిల్వాన్ని మాత్రమే. ఉత్తరాది భాగంలో ఈ యొక్క బిల్వాన్ని శ్రీఫలం అని అంటారు, శ్రేష్ఠ బిల్వం అంటారు, కంద బిల్వం అని కూడా అంటారు. ఇలా అనేక రకములైనటువంటి నామములు కలిగినటువంటి బిల్వదళం. అట్లాగే సకల జీవములు కూడా ఈ యొక్క బిల్వంలో ఆవాహన అయ్యి ఉంటారన్నమాట. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అయిన నమః అంటారు. 3 శక్తులు ఉంటాయి. ఇచ్ఛాశక్తి అంటే మనకి ఆకాంక్ష, మనకి ఉన్నటువంటి కోరిక, మనం ఏదో ఒకటి చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేటువంటి కోరికని కలగజేస్తుంది ఒక దళం. అట్లాగే క్రియాశక్తి అంటే మనం కేవలం మనం ఏదైనా చెయ్యాలని అనుకోవడమే కాకుండా దాన్ని కార్యరూపంగా, క్రియారూపంగా మనం చేయడం అనేటువంటిది చాలా ప్రధానం. కాబట్టి అట్లా క్రియారూపంగా మనం చెయ్యాలి అంటే దానికి బలాన్ని ఇచ్చేటువంటి దళం ఒక దళం. అట్లాగే జ్ఞానశక్తి, మనం ఏదైనా చెయ్యాలి అంటే జ్ఞానంతో చెయ్యాలి. ఏ పని చేయాలన్నా ఆ పని ఎట్లా చేయాలి, దాని విధి విధానాలు ఏమిటి అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది మనకు ఉండాలి. స్వామికి అర్చన చేయాలి అంటే కుడి చేత్తో చెయ్యాలి, అట్లాగే దూరం నుంచి చెయ్యాలి, స్వామివారి ఎదురుగ్గా కాకుండా పక్కన కూర్చొని చేయాలి. ఇట్లా ప్రతి విషయానికి ఒక విధి విధానం అనేటువంటిది ఉంటుంది. ఆ విధి విధానాన్ని తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానశక్తి అంటారు. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి 3 శక్తులు కూడుకున్నటువంటి త్రిదళంతో కూడుకున్నటువంటి ఆ యొక్క బిల్వంతో మనం అర్చన చేస్తే ఆ 3 రకములైనటువంటి బలములు కూడా మనకి లభ్యమవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుత కాలమానంలో మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, ఇతర వ్యాపారాదులు చేస్తూ ఉంటాం. వ్యాపారం చేసేటప్పుడు ఎట్లా చేయాలి, దాని ధర్మం ఏమిటి, ఆ ధర్మాన్ని తెలుసుకొని అది ఎట్లా ఆచరించాలి అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని తద్వారా ధర్మంగా మనం ఆర్జించాలి అనేటువంటి కోరికను పెట్టుకొని ఇట్లా 3 రకములైనటువంటి ధర్మ మార్గాన్ని మనం స్వీకరించి తద్వారా మనం ఫలితాన్ని పొందాలి. కాబట్టి ఆ 3 రకములైనటువంటి ఫలితాన్ని మనకి కలగజేసేటువంటి ఫలం అనేటువంటిది బిల్వంలో ఉంది అని చెప్పి మనకి శాస్త్రాలంతా కూడా చెప్తోంది. అట్లాగే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నా సరే
ఆ ఈశ్వర క్షేత్రానికి స్థల వృక్షంగా మాత్రం బిల్వవృక్షమే ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక ఐతిహ్యం ఉన్నది. కాబట్టి ఈశ్వరుడికి స్థల వృక్షం ఏమిటయ్యా అంటే బిల్వవృక్షమే అని చెప్పేసి చెప్పబడుతుంది. కాబట్టి కేవలం బిల్వం తీసుకొచ్చి ఈశ్వరుడి మీద పెట్టడమే కాకుండా ఆ బిల్వ వృక్షానికి మనం వెళ్ళి అర్చన చేసినా కానీ అనంతమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది మనకి లభ్యమవుతుంది. అంతేకాకుండా ఆ బిల్వం చుట్టూ, ఆ వృక్షం చుట్టూ మనం గనక తిరుగుతూ ఆకులు కోస్తూ ఉంటే దాంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలు వైజ్ఞానికమైనటువంటి వైద్యపరమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తాయి మనకి. ఆ గుణాలు అనేటువంటిది, ఆ వాసన మనం పీల్చడం ద్వారా మనకి రోగ నిరోధక శక్తి అనేటువంటిది చాలా విశేషంగా పెరుగుతుంది అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడి ఉన్నారు. కాబట్టి మనం ప్రతినిత్యం కూడా ఆ యొక్క బిల్వ వృక్షానికి పూజ చేస్తే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం చెట్టు కింద గడపగలిగితే మనం రోజంతా ఈ ప్రస్తుత కాలుష్య పరిణామంలో జీవిస్తున్నాం. కాబట్టి మనం పీల్చేటువంటి ఈ యొక్క కాలుష్యాన్ని కూడా మన శరీరంలో నుంచి తరిమి కొట్టేటువంటి శక్తి అనేటువంటిది ఒక బిల్వానికి ఉంది. కాబట్టి అటువంటి బిల్వ వృక్షానికి మనం పూజ చేయడం కూడా చాలా విశేషం చెప్పేటి అనేక శాస్త్రాలు మనకి విశేషంగా చెప్తున్నాయి. అట్లాగే ఈ యొక్క త్రిదళం త్రిగుణాకారం అన్నారు. సత్వ రజస్తమో గుణములు, త్రిగుణాకారం 3 గుణములు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అంటే సాధారణంగా తమోగుణం అంటే చెడ్డది, రజోగుణం అంటే చెడ్డది అని అనుకుంటారు. కానీ ఆయా సందర్భాన్ని అనుసరించి సత్వగుణం ప్రదర్శించవలసినటువంటి సమయంలో సత్వగుణంలా ఉండాలి, రజోగుణ సమయంలో రజోగుణంగా ఉండాలి, తమోగుణం ప్రదర్శించవలసినటువంటి సమయం వస్తే అట్లా ఉండాలి. కాబట్టి 3 గుణములు కూడా మనిషికి, ఒక మానవ జీవనానికి అవసరమైనదే. కాబట్టి అటువంటి 3 గుణములని కూడా కలిగించేటువంటి శక్తి ఒక బిల్వానికి ఉంది అని చెప్పేసి అంటారు. త్రినేత్రంచ త్రియాయుధం అంటారు. అంటే స్వామివారి చేతిలో 3 అగ్రములు కలిగినటువంటి త్రిశూలం అనేటువంటి ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధం అనేటువంటిది ప్రత్యక్షంగా మనం అది రాక్షసుల్ని, చెడ్డవాళ్ళని వధించడానికి ఎట్లా అయితే ఉపయోగపడుతుందో అట్లా వైజ్ఞానిక పరంగా, మానసికంగా, శారీరకంగా కూడా అవతల ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి చెడును తొలగించి శుభాన్ని ప్రేరేపించగలిగినటువంటి శక్తి ఈ యొక్క ఆకుకుంది. కాబట్టి ఆ యొక్క 3 శిఖరములు కలిగినటువంటి త్రియాయుధం, త్రిశూలం లాంటిది అటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి కూడా చెప్తారు. అంటే 3 నేత్రములు, త్రినేత్రం అంటారు. త్రినేత్రం అంటే మనకి 2 నేత్రములు ఉంటాయి, 3వది ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అటువంటి తృతీయ నేత్రంతో కూడా ఈ యొక్క బిల్వాన్ని అర్చన చేసినటువంటి వారిని ఈశ్వరుడు చూస్తాడని చెప్పి మనకి శాస్త్రం. కాబట్టి త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. ఆ యొక్క 3 జన్మలు చేసినటువంటి పాపాన్ని కూడా నశింపజేస్తుంది. ఏమిటయ్యా అంటే ఒక్క బిల్వదళం చేత మనకి ఇన్ని రకములైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి, వైదికమైనటువంటి, వైద్యపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుణ్ణి మనం ఆరాధించాలి అంటే చాలా విశేషమైనటువంటి ఈ యొక్క బిల్వదళంతో మనం ఆరాధించాలి. అట్లాగే శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్యాలని కూడా ఈ యొక్క బిల్వదళం తొలగిస్తుంది. మనకి బిల్వం చేత మధుమేహం లాంటి అనేక వ్యాధుల్ని కూడా నశింపజేస్తుంది. బిల్వము ఆయుర్వేద పరంగా చాలా ప్రముఖ స్థానాన్ని వహించేటువంటి ఆకుగా ఈ యొక్క బిల్వాన్ని చెప్పబడుతుంది. అట్లాగే పూర్వం ఈ వేదములనంతా కూడా రాక్షసులు వధిస్తూ వేదాలనంతా కూడా నాశనం చేసేటువంటి సమయంలో అటువంటి వేదములను రక్షించడానికి మార్గం ఏమిటి అని చెప్పేసి అందరూ కూడా ఈశ్వరుణ్ణి వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు స్వయంగా ఈశ్వరుడు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే బిల్వ వృక్షం కింద గనక మనం ఈ యొక్క వేదములనంతా కూడా మనం పెడితే గనక అటువంటి వేదములనంతా కూడా రాక్షసులు సంహరిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వేదములనంతా కూడా వచ్చి ఆ యొక్క బిల్వ వృక్షం కింద పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. తమిళనాడులో తిరుగరుక్కావూర్ అనేటువంటి ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పూర్వం ఈ యొక్క మహర్షులంతా కూడా వేదములనంతా కూడా తెచ్చి అక్కడ ఉన్నటువంటి బిల్వ వృక్షంలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వేదములన్నీ కూడా
వేదం అంటేనే జ్ఞానం, ధర్మం, సత్యం. కాబట్టి అటువంటి వేదములు కూడా ఎక్కడ ఉంటాయ్యా అంటే బిల్వ వృక్షాన్ని ఆశ్రయించి ఉంటాయని చెప్పి మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఆ తిరువైకావూరు అనేటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఈ యొక్క బిల్వ వృక్షంలో వేదాన్నంతా కూడా దాచిపెట్టినటువంటి స్థలం కాబట్టి ఆ ఊరికి స్వర్ణ బిల్వం అనేటువంటి పేరు కూడా ఉన్నట్టుగా, బిల్వారణ్యం అనేటువంటి మరొక్క పేరు కూడా ఉన్నట్టుగా మనకి ఆ యొక్క క్షేత్రం పట్టి మనకి తెలుస్తుంది. కాబట్టి వేదములన్నీ కూడా ఆ యొక్క బిల్వవృక్షం కింద కాపాడబడతాయి. కాబట్టి మనం అక్కడ ఉండి తపస్సు చేస్తే కనుక, మనం ఏదైనా కార్యం చేయదలుచుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు బిల్వం చెట్టు కింద కూర్చొని ఏకాంతంగా ప్రశాంత వాతావరణంలో భగవద్ధ్యానం, శివపంచాక్షరి కానీ నారాయణ అష్టాక్షరి కానీ మనం ఒక 5 నిమిషాలు చెప్పుకుంటే మనం చేయదలిచినటువంటి కార్యానికి శక్తినిస్తాడు. దానికి కావలసినటువంటి బలమును, దానికి కావలసినటువంటి మార్గాన్నంతా కూడా మనకి జ్ఞానంలో బోధ చేయగలిగేటువంటి శక్తి ఆ యొక్క బిల్వవృక్షానికి ఉంది. కాబట్టి ఆ బిల్వవృక్షం అనేటువంటిది చాలా విశేషమైనదిగా మనకి తెలుసుకోబడుతుంది. అట్లాగే ఈశ్వరుడు ఆర్ద్రా నక్షత్రంలో జన్మించాడు. ఆర్ద్రా నక్షత్రం అంటే ఉగ్ర నక్షత్రంగా మనం చెప్పుకుంటామంటే చాలా విపరీతమైనటువంటి కోపము కలిగినటువంటి నక్షత్రంగా చెప్పబడుతుంది ఆర్ద్రా నక్షత్రం, ఉగ్ర నక్షత్రం. అటువంటి నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా స్వీకరించినటువంటి ఈశ్వరుణ్ణి చల్లబరచాలి అంటే మనం బిల్వదనం స్వామివారి శిరస్సులో పెడితే కనుక ఈ యొక్క బిల్వంలో చల్లదనాన్ని కలిగించేటువంటి గుణం ఉన్నది. కాబట్టి ఆ గుణం కలిగినటువంటి బిల్వదళాన్ని మనం కనుక ఈశ్వరుడి పైన పెడితే ఈశ్వరుడికి ఉన్నటువంటి కోపమంతా కూడా, తాపమంతా కూడా నశించి ఈశ్వరుడు ప్రశాంత చిత్తుడై మనం అడిగినటువంటి వరాన్నంతా కూడా మనకి ప్రసాదించేటువంటి శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడి పైన ఈ బిల్వం పెట్టడంలో ఇటువంటి అంతరార్థము కూడా ఉన్నది. అట్లాగే ఈశ్వరుడు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మనం ఇప్పటికీ ఆ యొక్క ప్రాంతానికి వెళుతూ ఉంటాము. అటువంటి పర్వతాల దగ్గర ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి చలి వాతావరణాన్ని, ఆ నీటి వాతావరణాన్ని కూడా కలుషితం కాకుండా కాపాడగలిగేటువంటి శక్తి ఈ యొక్క బిల్వానికి ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా బిల్వాన్ని ఈశ్వరుడు శిరస్సులో పెట్టడం ద్వారా అనారోగ్య బాధలు కూడా మనకి తొలగుతాయని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఇటువంటి ఇంత విశిష్టతను కలిగినటువంటి ఈ యొక్క బిల్వదళంతో మనం నిత్యం కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిద్దాం. అవకాశం ఉన్నప్పుడు ఆలయాలకి వెళదాం, అవకాశం లేనప్పుడు మన ఇంట్లోనే ఒక బిల్వదళాన్ని, మన ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం వద్ద, లేకపోతే ఈశ్వరుడి పటానికి బిల్వదళాన్ని పెట్టి నమస్కారం చేయడం కూడా మనకి విశేషమైనటువంటి ఫలాన్ని మనకి కలగజేస్తుంది. అట్లాగే ఒక బిల్వాన్ని మనం తీస్తే కనుక 6 నెలల వరకు దాంట్లో జీవం ఉంటుంది అని చెప్పేసి మనకి జీవశాస్త్రం ప్రకారంగా కూడా తెలుస్తుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి వైద్యపరమైనటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఫలం అనేటువంటిది 6 నెలల వరకు బిల్వ వృక్షంలో ఉంటుంది. కాబట్టి ఒక్క బిల్వదళంతో మనం 6 నెలల పాటు పూజించినటువంటి బిల్వాన్నే మళ్ళా కడిగి కూడా పూజ చేయవచ్చు అనేటువంటిది కూడా ఆ యొక్క బిల్వానికి ఉన్నటువంటి ప్రత్యేకతగా మనం తెలుసుకోవచ్చు. కొందరు ఇళ్లలో బిల్వ వృక్షం ఉండకూడదు అని చెప్పేసి అంటారు. అటువంటిది ఏమీ లేదు. చక్కగా మన ఆవరణలో బిల్వ వృక్షాన్ని లక్షణంగా పెట్టుకోవచ్చు. బిల్వ వృక్షం ఉంటే కనుక ఆ గాలి మనకి తగిలినంత సేపు మనకి చక్కటి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. అట్లాగే అనేక అరణ్య ప్రాంతాల్లో కూడా ఈ బిల్వ వృక్షం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బిల్వం అర్చన అనేటువంటిది చాలా విశేషము. కాబట్టి ఒక బిల్వదళాన్ని మనం అర్చిస్తే కనుక 1,00,000 స్వర్ణ పుష్పార్చన ఫలం కూడా కలుగుతుంది అని చెప్పి ఇందాకే మనం చెప్పుకున్నాము. అట్లాగే బిల్వంలో ఉన్నటువంటి ఒక చిన్న పండు కూడా వస్తుంది, శ్రీఫలం అంటారు. అటువంటి ఫలాన్ని కనుక మనం తీసి స్వీకరిస్తే కనుక అందులో విభూతిని వేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం. ఆ బిల్వ ఫలంలో అమ్మవారు నివాసం మహాలక్ష్మి ఉంటుంది అని అనుకున్నాం. కాబట్టి చండీ హోమంలో కూడా ఆ యొక్క బిల్వ వృక్షాన్ని మనం వేసేటువంటి ఆహుతుల్లో, అధ్యాయం ఆహుతుల్లో ఒక ఆహుతిలో అది వేయడం అనేటువంటిది కూడా మనకి ఆచారంగా వస్తుంది. కాబట్టి చండీ హోమంలో కూడా ఆ యొక్క బిల్వ ఫలాన్ని వాడడం జరుగుతుంది. అట్లాగే మనం నిత్యం ధారణ చేసేటువంటి విభూతిని
బిల్వ ఫలాన్ని బాగా లోపల గుజ్జు తీసేసి ఎండబెట్టిన తర్వాత అందులో విభూతిని వేసి పెట్టుకుంటే కనుక మనకి ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి శక్తిని కలగజేస్తుంది. ఆ బిల్వ ఫలం లోపల మనం దాచుకున్నటువంటి విభూతిని ధారణ చేసి మనం గనక బయటికి వెళితే ఎదటి వారి నుంచి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ విభూతిని మనం ధారణ చేసినటువంటి విభూతిని చూసినంతనే వారు మనకి అనుకూలంగా మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరిగేటువంటి శక్తిని కలగజేస్తుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి నమస్తే బిల్వతరవే శ్రీఫలోదయ హేతవే స్వర్గాపవర్గ రూపాయ నమోమూర్తి త్రయాత్మనే చెప్పేసి ఆ యొక్క బిల్వవృక్షం గురించి చెప్పడం జరుగుతుంది. సంసార విషతుల్యస్య సంపస్య కరుణానిధే అర్చనార్థం త్వనామిత్వం త్వత్పత్రం తత్క్షమస్వమే అని చెప్పి అంటుంది. కాబట్టి భోగ మోక్షమునకు ప్రతిరూపంగా ఉన్నటువంటిది, ముమ్మూర్తులకు ప్రతిరూపంగా ఉన్నటువంటిది, లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని స్వీకరించి లక్ష్మిని తనలో నిలుపుకున్నది అయినటువంటి ఈ యొక్క బిల్వ వృక్షానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకాన్ని మనం చెప్పి నమస్కారం చేస్తే కనుక విశేషమైనటువంటి ఫలాన్నంతా కూడా మనకి ఈ యొక్క బిల్వ వృక్షం అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క బిల్వ వృక్షం గురించి మనం అనేక విషయాలు చెప్పుకున్నాము. ఇది ఎంత చెప్పుకున్నా ఇంకా ఎంతో విషయాలను విశేషాలను మనకి బిల్వ వృక్షం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నది. అట్లాగే 100 సంవత్సరములకు పైనబడినటువంటి బిల్వ వృక్షంలో ఉన్నటువంటి లేత బిల్వాన్ని మనం గనక తీసుకొని ప్రతినిత్యం కూడా మనం స్వీకరిస్తే మనకి ఏ విధమైనటువంటి శారీరకంగా వచ్చేటువంటి రోగాలు కూడా రాదు అని చెప్పేసి మనకి చెప్తారు. ఆ యొక్క పురాతనమైనటువంటి బిల్వ వృక్షంలో ఉన్నటువంటి లేత బిల్వాన్ని మనం కనుక ప్రతినిత్యం ఉదయం తీసుకుంటే క్యాన్సర్ అనేటువంటి వ్యాధి రాదు అని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్పబడుతోంది. అట్లాగే ఈ యొక్క బిల్వ ఫలాన్ని మనం పైన ఉన్నటువంటి చెక్కని తీసేసి లోపల ఉండేటువంటి దాంట్లో నీటిని వేసి దాన్ని చక్కగా పిండి దాంట్లో బెల్లము చేర్చుకొని మనం గనక నీటిలో కలుపుకొని ప్రతినిత్యం కూడా తాగితే మన మలంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా నశిస్తాయని చెప్పేసి మనకి వైద్యశాస్త్రం చెప్పబడుతున్నది. ఆ రకంగానే రక్తం ఏదైనా గాయం తగిలినా మరొక సందర్భంలో రక్తం అధికంగా బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో కూడా రక్తాన్ని బయటికి వెళ్ళనీయకుండా శీఘ్రంగా ఆపేయగలిగేటువంటి శక్తి కూడా ఈ యొక్క బిల్వ ఫలానికి మనం ఇందాక అనుకున్నట్టుగా లోపల గుజ్జుని మనం నీటితో కలిపి బెల్లంతో కలిపి తాగితే కనుక ఆ యొక్క రక్తాన్ని పోవడాన్ని కూడా ఆపుతుంది. అట్లాగే మనకేమన్నా పుండ్లు తగిలినా, పుండ్లు వచ్చినా, దెబ్బలు తగిలినా ఆ యొక్క పుండ్ని గాయాన్ని కూడా అత్యంత శీఘ్రంగా ఆపగలిగేటువంటి శక్తి అనేటువంటిది ఆ యొక్క బిల్వ ఫలానికి ఉంది అని చెప్పి మనకి ఆయుర్వేదం చెప్తోంది. కాబట్టి ఇంకా విశేషంగా చూస్తే పిల్లలకి కూడా ఆ గుజ్జుని బాగా చక్కగా నీళ్ళగా చేసి ఒక చిన్న గ్లాసు ద్వారా, ఒక చిన్న స్పూన్ ద్వారా వారికి గనక లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని బెల్లంతో కలిపి ఇస్తే గనక, లేదా దాంట్లో నువ్వుల నూనెతో ఆ గుజ్జుని కలిపి బెల్లంతో కలిపి దాన్ని చిన్న పిల్లలకి ఇస్తే గనక 2 రోజులు చక్కగా వారికి శరీరమంతా రాచిన లోపల వారికి ప్రసాదంగా ఇచ్చిన కన్ను మంటలు అనేటువంటిది తగ్గుతుంది. శరీరంలో మనకి ప్రేగుల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి శుభ్రంగా పేగులన్నీ కూడా శుద్ధంగా తయారవుతాయని చెప్పేసి చెప్పబడుతుంది. అట్లాగే కాళ్ళు చేతులు వాపులు వచ్చినప్పటికిన్ను, లేదా గడ్డలు కట్టినప్పటికిన్ను, ఇటువంటి వాటికి మనం ఈ యొక్క నువ్వుల నూనెతో బిల్వ ఫలంలో ఉన్నటువంటి గుజ్జుని బెల్లాన్ని కలిపి రాయడం ద్వారా అతి శీఘ్రంగా తగ్గుతుంది అని చెప్పేసి కూడా మనకి చెప్పబడుతుంది. అట్లాగే బిల్వ ఫలాన్ని ఎండలో 4 రోజుల పాటు చక్కగా ఎండగట్టి దాన్ని కాల్చి దాన్ని పొడి చేసి
ఆ యొక్క పొడితో గనక మనం ప్రతిరోజు కూడా దంతధావన అంటే పళ్ళు తోముకోవడం అనేటువంటిది చేస్తే మన పంటికి ఏ విధమైనటువంటి దంత సంబంధమైనటువంటి క్షయములు ఏవి కూడా రావు అని చెప్పేసి మనకి ఆయుర్వేదం చెప్తోంది. అట్లాగే ఆ యొక్క బిల్వ ఫలాన్ని విరగ్గొట్టి దాంట్లో ఆవు పాలును కలుపుకొని రాత్రి పడుకునే ముందు మనం ప్రతిరోజు కూడా తాగితే శరీరంలో మనకి అక్కడక్కడ వచ్చినటువంటి మచ్చలు, నల్లగా అయినటువంటి స్థలములు ఇవన్నీ కూడా మనకి శుభ్రంగా ఏ స్థలంలో వచ్చినప్పటికీ ఆ మచ్చలు అనేటువంటివి కూడా నాశనం అవుతాయని చెప్పి దానికి సంబంధించి కూడా ఈ యొక్క బిల్వ ఫలాన్ని మనం మందుగా వాడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అటువంటి బిల్వ ఫలం లోపల ఉండేటువంటి ఆ యొక్క గుజ్జును మనం అనేక రకాలుగా వాడుకుంటే అనేక రకములైనటువంటి రోగాలని కూడా మనకి నశింపజేస్తుంది. అట్లాగే ఒక చేతి నిండా తీసుకున్నటువంటి బిల్వం ఆకుని కొంత నీటిలో వేసి బాగా నానిన తర్వాత 8 గంటల సేపు తర్వాత ఆ యొక్క నీరులో ఉన్నటువంటి ఆకుల్ని తీసేసి ఆ నీరుని మనం తాగితే కనుక మనకి కడుపులో ఉన్నటువంటి నొప్పులు, గడ్డలు ఇవన్నీ కూడా అనేక సంవత్సరాలుగా తగ్గకుండా ఉండేటువంటి నొప్పులు, గడ్డలు కూడా అతి శీఘ్రంగా తగ్గిపోతుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇదంతా కూడా మనకి ఆయుర్వేద పరంగా నిరూపణ అయినటువంటి విషయం ఇది. కాబట్టి ఆ రకమైనటువంటి నీరుని మనం స్వీకరిస్తే కనుక మన శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది. అట్లాగే వాతాన్ని హరించేటువంటి శక్తి కూడా బిల్వఫలానికి ఉంది కాబట్టి వాతాన్ని కూడా హరింపజేస్తుంది. కాబట్టి మరొక విషయం ఏమంటే బిల్వం ఆకు, గోమయం అంటే ఆవు పేడ, ఇవి రెండింటినీ కూడా సమానంగా కలిపి చక్కగా పొడి చేసి దాన్ని చక్కగా పిండితే వచ్చేటువంటి ఆ యొక్క నీటిని ప్రతిరోజు మనం పరగడుపున స్వీకరిస్తే కనుక మనకి ఉత్సాహం అనేటువంటిది శరీరంలో వస్తుంది. అంటే మందబుద్ధి అనేటువంటిది నశించి చురుకైనటువంటి బుద్ధిని కలిగించి ఆ రోజంతా కూడా మనం చాలా చక్కగా హుషారుగా పనిచేసేటువంటి శక్తిని కలగజేస్తుంది. కాబట్టే మరియు బిల్వమాకు, అత్తి ఆకు, వేపాకు, తులసి ఆకు ఇవి 4 కూడా 25 గ్రాముల చొప్పున కలిపి 5 గ్రాముల ఆవాలను కలిపి ఇవన్నీ కూడా ఒక మట్టి పాత్రలో వేసి కావలసిన నీరు వేసి చక్కగా వేడి చేసి దాన్ని శుభ్రం చేసిన తర్వాత ఆకులన్నీ కూడా తీసేసి సాయంత్రం ఉదయం శుద్ధంగా ఉండేటువంటి పరగడుపున ఒక 50 గ్రాముల చొప్పున ఆ నీటిని కనుక మనం స్వీకరిస్తే 45 రోజుల పాటు ఈ రకంగా మనం చేస్తే 45 రోజులు దాటిన తర్వాత ఈ కాళ్ళకి ఆణులు అనేటువంటివి వస్తాయి, అవన్నీ కూడా నశిస్తాయని చెప్పి మనకి ఆయుర్వేదం చెప్తోంది. కాబట్టి 45 రోజుల పాటు ఆ యొక్క కాచినటువంటి ఆకులతో కలిసి కాచినటువంటి నీటిని మనం ప్రతినిత్యం కూడా స్వీకరిస్తే కాళ్ళలో వచ్చేటువంటి అవి కూడా పోతాయి. అట్లాగే బిల్వం యొక్క లోపల గుజ్జు, అల్లము, చోంబు అనేటువంటి ఇవి అన్నీ కూడా చక్కగా కలిపి నీళ్ళల్లో కాచి ఆ నీటిని మనం స్వీకరిస్తే కనుక మనకి ఉన్నటువంటి మొలల వ్యాధి అనేటువంటిది కూడా అతి శీఘ్రంగా గుణమవుతుంది అని చెప్పి మనకి ఈ యొక్క శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇట్లా అనేక రకములైనటువంటి ఆరోగ్యపరమైనటువంటివి, వైదికపరమైనటువంటివి, వైజ్ఞానపరమైనటువంటి అనేక గుణములు కలిగినటువంటి ఏకైక దళముగా ఏకైక ఆకుగా ఉన్నటువంటి ఈ యొక్క బిల్వం చేత మనం ఈశ్వరుణ్ణి అర్చిద్దాము. ఈ యొక్క మహానంది క్షేత్రం అనేటువంటిది మీరు చూస్తున్నారు. ఇది అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రం. కృతయుగం నాటి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నందీశ్వరుడు తపస్సు చేసి స్వయంగా జన్మించినటువంటి ఈ యొక్క క్షేత్రంలో కొన్ని వందల బిల్వ వృక్షాలు ఉన్నాయి. చాలా విశేషంగా ఉంటాయి ఈ యొక్క బిల్వ వృక్షాలంతా కూడా ఇక్కడ. కాబట్టి ఇటువంటి బిల్వ వృక్షాలు ఉన్నటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రంలో మనం నడవడం ద్వారా ఆ యొక్క గాలిని స్వీకరిస్తే కనుక మనకు ఉన్నటువంటి అనారోగ్య బాధలన్నీ కూడా పోయి ఆరోగ్యములన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. కాబట్టి బిల్వంలో ఉన్నటువంటి అనేక గుణములు మీకు తెలియజేశాను. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని, మహానంది దేవస్థానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో అనేకమైనటువంటి మంచి విషయాల్ని మీకు తెలియజేస్తాము. వైదిక విషయంతో కూడుకున్నటువంటి వైద్యపరమైనటువంటి ఆయుర్వేదపరమైనటువంటి విషయాలు కూడా కలిసి ఉంటాయి.
మనం ఆలయాలు లేదా దేవుళ్ళు పూజలు అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి తెలియనిటువంటి వారు అనేక రకంగా మాట్లాడతారు. కానీ మనం చేసేటువంటి వైదికపరమైనటువంటి సనాతన హిందూ ధర్మంలో మనకి చెప్పబడినటువంటి అర్చనాదులు పూజలు ఇవన్నిటి కూడా ఇందులో వాడేటువంటి వస్తువులకు కానీ లేదా ఇందులో మనం పాల్గొనడం కానీ దేవాలయ దర్శనములు కానీ ఇవన్నీ కూడా మన పూర్వీకులు మహర్షులు మనకి అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి శుభఫలాన్ని కలగజేసేటువంటివి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పురాతనమైనటువంటి ఆలయాల్ని సందర్శించాలి. ఇటువంటి విశేషమైనటువంటి బిల్వము ఇతర విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఆ యొక్క వృక్షములు ఉన్నటువంటి జాగాలో మనం నడవాలి, నదుల్లో స్నానం చేయాలి, సముద్ర స్నానం చేయాలి, ఈశ్వరారాధన చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారానే మన మానవ జన్మ అనేటువంటిది సాకారం అవుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా తీర్థయాత్రలు చేయండి, క్షేత్రయాత్రలు చేయండి. చక్కగా ప్రస్తుతం అవకాశం లేదు కాబట్టి ఇంట్లో నుంచే ఇటువంటి మంచి మంచి విషయాలనంతా తెలుసుకొని తిరిగి యథాపరమైనటువంటి మన జీవన విధానం ప్రారంభమైన తర్వాత అందరూ కూడా మీ యొక్క జీవన సమయంలో సంవత్సరానికి ఒక వారం రోజులు 10 రోజులు చక్కగా ఇటువంటి పురాతనమైనటువంటి మహానంది లాంటి మహాక్షేత్రాలని దర్శించండి, తరించండి, ఈశ్వరానుగ్రహాన్ని పొందండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో మహానందీశ్వరాయ.